అక్కడ ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఆధార్ ఓటర్ కార్డులు ఉంటాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే 2 సార్లు ఓటేస్తారు. ఆ గ్రామాల్లో 2 రకాల మీడియం స్కూళ్లు కూడా ఉంటాయి. పోటీ పడి మరీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా అక్కడ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా వివాదం ఓ కొలిక్కి రావటం లేదు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై ప్రత్యేక కథనం. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండల పరిధిలో 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. పరందోలి, అంతాపూర్ అనే 2 గ్రామాలను అప్పటి ఏపీ మహారాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలుగా ఏర్పాటు చేశాయి. దీంతో ఒకే గ్రామ పంచాయతీకి 2 సర్పంచ్లయ్యారు. ఒకరు ఏపీ సర్పంచ్ కాగా మరొకరు మహారాష్ట్ర సర్పంచ్. ఇప్పుడు 2 గ్రామ పంచాయతీలు కాస్త 4 గ్రామ పంచాయతీలుగా మారాయి. పరందోలి గ్రామ పంచాయతీ పరిధిలో కోట, శంకర్లొద్ది, లెండిగూడ, పరందోలి. అంతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ. భోలాపటార్ గ్రామ పంచాయతీ పరిధిలో లెండిగూడ, గౌరీ, దేవితండా, రామ్నగర్. ముకద్దంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మహారాజ్గూడ, ముకద్దంగూడ గ్రామాలున్నాయి. 12 గ్రామాల సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతూనే ఉంది. 1987లో సరిహద్దు వివాదం మొదలయ్యింది. అప్పటి ఏపీ మహారాష్ట్ర సరిహద్దు నిర్ణయించేందుకు కేకే నాయుడు కమిటీని 1989లో నియమించారు. మహారాష్ట్ర రాజుల ఎమ్మెల్యే ప్రభాకర్, అప్పటి ఆంధ్ర అధికారులు కలిసి సరిహద్దు నిర్ణయించారు. మహారాష్ట్రకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వామన్ రావు మరాఠీ భాష, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మొదలెట్టారు. ఇటు 1996లో వివాదాస్పదమైన 12 గ్రామాలు ఏపీ పరిధిలోకి వస్తాయని కోర్టును అప్పటి ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే 12 వివాదాస్పద గ్రామాల్లోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కొనసాగాలని న్యాయస్థానం ఆదేశించింది. 1990లోనే పరందోలిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇదే గ్రామాన్ని అప్పటి ఏపీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దింది. 1992లోనే వివాదాస్పద గ్రామాలకు రేషన్ కార్డు ఇచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక్కడ 2 ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. అందుకే ఒకే ఇంట్లో 2 ఆధార్ కార్డులు, 2 ఓటర్ కార్డులున్నాయి. వారికి 2 రాష్ట్రాలకు చెందిన పింఛన్లు కూడా అందుతున్నాయి.